హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఈరోజైతే మనం షిఫ్ట్ అయిపోయే న్యూ హౌస్ ఎంటీ హోమ్ టూర్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇది వచ్చేసరికి తెలిసిందే కదా, ఓల్డ్ ఫ్లాట్ అనమాట. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అలా అయింది. కాకపోతే మన బడ్జెట్లో ఇదే అయితే ఓకే అనిపించింది. ఇంకెక్కువ పెట్టలేనప్పుడు ఇలాంటివే ప్రిఫర్ చేయడం బెస్ట్. ఎందుకంటే మనము ఓన్లీ హౌస్ ఒక్కటే కాదు కదా, మిగిలిన అన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మన బడ్జెట్కి ఇదైతే దొరికిందనమాట. కాకపోతే దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసి ఇంకా పెయింట్స్ అవి ఇవి వేపించేసేసిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఇంక ఇది వచ్చేసరికి మాకు 2 పార్టిషన్స్గా ఉంటుంది హాల్ అనేది. మిడిల్లో ఈ గోడ తీసేసి మొత్తం పెద్దదిగా చేద్దాము అనుకుంటే చిన్న హాల్ అంటే డైనింగ్ హాల్ సంబంధించి బాల్కనీ ముందుకు వస్తుంది అనమాట. అప్పుడు హాల్ స్ట్రైట్గా రాకుండా కొంచెం ఏంటంటారు అడ్డంగా వస్తుంది అనమాట డోర్కి. ఇంకా అలా ఉండకూడదు అనేసి అలాగే గోడ ఏం తీయకుండా అలా ఉంచేసి ఇంకా ఫస్ట్లో కొంచెం గోడను తీసేసి ఇలాగ పెట్టేసాం అనమాట. ఇంక ఇది వచ్చేసరికి వుడ్ వర్క్ చేపించాం కదా కొంచెం, ఇంకా అవి చిన్న చిన్న పీసెస్ తర్వాత కొంచెం వుడ్ అయితే మిగిలిందనమాట. ఇంకా సరేలే అది అలా పెట్టేస్తే వేస్ట్ అయిపోతుంది అని ఇంకా బయట మనం ఆన్లైన్లో కొన్నా కూడా పెద్ద క్వాలిటీ ఉండదు. ఇంకా ప్రైసెస్ కూడా సేమ్ ఇలాగే ఉంది. అంటే ఇప్పుడు మనకి చెక్క అయితే ఓకే, ఇంకా ఇవి చేయడానికి మనకి వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే మనీకి ఆన్లైన్లో కొనే మనీకి సరిపోతుంది. కాకపోతే వుడ్ మన దగ్గర ఉంటే వేస్ట్ అయిపోతుందని చేపించాము. ఇలా చేపిస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి ఇంకా అలాగా చిన్న షోకేస్ లాగా చేసి ఇంకా షింకును అయితే మార్చామన్నమాట. నేను ఇల్లు మొత్తం కూడా వైట్ అలాగే బ్రౌన్ అంటే వర్క్ ఆల్రెడీ చేసే ఉన్నింది కాబట్టి ఇంకా దాన్ని మార్చాలంటే ఇంకా కొత్తగా చేపించినంత కాస్ట్ అవుతుంది కదా, అంత అవసరం లేదు, ఇప్పుడు ఇది సరిపోతుంది అనేసి సేమ్ ఆ థీమ్లో ఇంకా వేరే కలర్స్ వేయకుండా బ్యాక్గ్రౌండ్ అంటే వాల్స్కి వచ్చేసరికి కొంచెం లైట్ గ్రే కలర్ టైప్, మరి ప్యూర్ వైట్ కాకుండా అది. ఇంకా తర్వాత పైన సీలింగ్ అంతా కూడా బ్రౌన్ వచ్చేలాగా, మళ్ళీ ఈ ఆర్చెస్కి అంతా కూడా బ్రౌన్ వచ్చేలాగా అయితే పెయింట్ అయితే వేయించాము. మామూలుగా ఏంటంటే మనకి స్ప్రే టైప్ కూడా పెయింట్ ఉంటుంది, కాకపోతే అది చాలా కాస్ట్లీ అనమాట. ఇంకా అంతా అంటే మెటీరియల్ వర్కర్స్ అంతా కూడా కొంచెం కాస్ట్లీ. పెయింట్ ఇప్పుడు మనకి ఒక 30 రూపీస్ అనుకోండి, ఆ ఆర్చిక్స్కి ఆ డోర్కే మనకి ఒక 10 రూపీస్ అవుతుంది. ఇప్పుడున్న ఈ బడ్జెట్లో పెట్టలేంలే అని చెప్పి, అంటే నేను ఎగ్జాంపుల్ అని చెప్పేసి జస్ట్ ఊరికే పెయింటే వేయించేసాము. ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి మనకి ఈ గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఆ వాల్కి అదొక్కటే ఉన్నదన్నమాట షెల్ఫ్. ఇంకా పక్కన ఏం లేదు, గ్యాప్ ఉన్నది. ఇంకా మనకి పట్టవు కదా అనేసి సామాన్లన్నీ కూడా పక్కన వుడ్తో ఒక షెల్ఫ్ అయితే చేంజ్ చేసాము. ఇంకా మరలా సిమెంటు కమ్మి ఇవన్నీ తెచ్చి పెట్టి మరలా దానికి ఎలాగో వుడ్డే చేయించాలి అనేసి ఇంకా సిమెంట్ పని ర్యాక్స్ కాకుండా, సిమెంట్తో పెట్టిన ర్యాక్స్ కాకుండా ఇంకా వుడ్తోనే. ఇంకా కిచెన్లో డోర్స్ కింద సైడ్ అంతా కూడా మార్చేసాము. అవంతా కూడా పొయ్యి ఉన్నాయన్నమాట. ఇంకా ఎలాగో వర్క్ జరుగుతుంది కదా, ఇంకా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా ఖచ్చితంగా చేంజ్ చేయాలి, కింద వరకు బాగాలేవన్నమాట. ఇంకా అందుకనేసి ఇప్పుడే చేంజ్ చేసాము. ఇంకా డోర్స్ అవి కొన్ని అయితే వచ్చాయి కదా, వాటితో ఇప్పుడు చూపించాను కదా ర్యాక్ చిన్నది, అలా అయితే చేంజ్ చేసాం. ఇంకా లోపల ఉన్న ఈ బాస్కెట్స్ కూడా మార్చాం, తుప్పు పట్టిపోయాయి అనమాట. ఇంకా తుప్పు పట్టిని ఎందుకులే వాడడము అనేసి ఇంకా కొత్త అయితే చేంజ్ చేసాము. చేంజ్ చేయాలి అనుకోలేదు, కానీ ఇంకా 1 by 1 అలాగా పాత ఎందుకులే అని మార్చాల్సి వచ్చింది. ఇంకా ఈ కింద అంతా కూడా జిడ్డు పట్టిపోయి ఉన్నాయి అనమాట బాగా. ఇంకా వాటన్నిటిని కూడా నీట్గా నేను లిక్విడ్ వాడకుండా ఫస్ట్ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం రుద్దేశాను. ఆ తర్వాత లిక్విడ్తో రుద్దేస్తే చక్కగా పోయింది. ఇంక ఇక్కడ డోర్స్ అయితే ఉన్నాయి తీసేసామని చెప్పాను కదా, వాటితోనే ఇంకా వాళ్ళ చేత వర్కర్స్ చేత కట్ చేపించి ఇలా షెల్ఫ్ లాగా పెట్టించాం అనమాట. అంటే అన్ని షెల్ఫ్స్ లోపలే పెడితే టక్కని తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది, దీంట్లో చిన్న చిన్నవి అన్నీ కూడా పెట్టుకోవచ్చు అని అలాగా చేయించుకున్నా. ఇంక ఇది వుడ్ది అనమాట. మనకి మిగిలిన వాటితో జస్ట్ అలా అంటించేస్తే ఏదైనా పెట్టుకోవడానికి ఐటెం బాగుంటుంది అనేసి ఇలా పెట్టాను. ఇంకా కొన్ని వుడ్స్ అయితే మిగిలాయి, అవైతే పక్కన ఉన్నాయి. ప్రెజెంట్ ఇక్కడ చేరి అన్నీ సర్దుకున్న తర్వాత ఆ క్రాఫ్ట్స్ అన్నీ చేయొచ్చు అనేసి అప్పుడప్పుడు ఇలాంటి క్రాఫ్ట్స్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియోస్ని
చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఇంక ఇది వచ్చేసరికి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఇది ఒక్క రూమ్కే కలర్ వేరియేషన్ అనేది మారింది. ఇంకా ఆల్మోస్ట్ మెయిన్ బెడ్రూము, ఆ 2 హాళ్ళు అంతా కూడా వైట్ అండ్ బ్రౌనే. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆ వుడ్ మిగిలిందని చెప్పాను కదా, వాటితోనే ఈ విధంగా చేంజ్ చేసామన్నమాట. ఇంక మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇంకా కలర్స్ ఉంటాయి, మంచి ఫినిష్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అంత స్టాండర్డ్ ఉండవు, పైగా వుడ్ మిగిలింది. అందుకనేసి ఇంకా దీంట్లో ఈ కార్నర్లో ఒకటి, ఇంకొక బెడ్రూమ్ ఎదురుగా ఉంది కదా ఆ కార్నర్లో ఒకటి అయితే పెట్టించి ఫిక్స్ చేసేసాం అనమాట. ఇంకా ఇక్కడ ఏమైనా చిన్న చిన్న ఫ్లవర్ వాజులు పెట్టుకుంటే సరిపోతుందని. ఇంకా దీని మీద అంటించిన షీట్ వైట్ అనమాట, ఇది ఒక్కటే మిగిలింది. ఇంకా దీనికోసం మరలా కొండం ఎందుకు అనేసి ఆ వైట్ని అంటిస్తే మనకి ఏ కలర్కైనా కూడా మ్యాచ్ అవుతుంది. పైనగా ఈ కబోర్డ్స్కి అంతా కూడా వైట్ ఉంది కదా అనేసి. ఇంక ఇది బెడ్రూమ్ ఫాల్ సీలింగ్. ఇంతకుముందు ఒక 2-3 కలర్స్ వేస్తున్నారు. ఆ వీడియో కూడా అంటే ఇలా చేంజ్ చేసిన తర్వాత వీడియో కాకుండా యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు ఎలా హౌస్ ఉంది అన్నది ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. అప్పుడైతే చూస్తుంటే తెలుస్తుంది అనమాట. మనకి 2-3 కలర్స్ వేసి ఫాల్ సీలింగ్ అయితే వేస్తున్నారు. ఇంకా అన్ని కలర్స్ వద్దు అనేసి వాటి మీద ఒక 2-3 టైమ్స్ వైట్ వేసేసి పెయింట్, ఆ తర్వాత ఇంక ఈ కలర్ అయితే వేయడం అయితే జరిగింది. ఇంకా ఫైనల్గా మొత్తం కూడా వైట్ అండ్ బ్రౌన్. ఇంక ఇది వచ్చేసరికి బాల్కనీ అనమాట. ఇంకా క్లీన్ చేయాలి, ఎందుకంటే వేస్ట్ మొత్తం కూడా ఇక్కడే పెట్టేస్తూ ఉంటాం కదా. ఫైనల్గా అన్నీ సర్దేసుకున్న తర్వాత అప్పుడు నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుంది అనేసి ఇంకా దాన్ని అలాగా వదిలేసామన్నమాట. ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చిన్న షెల్ఫే ఇచ్చారు పైన, కింద వరకు లేదు, ఎందుకంటే మనకి ప్లేస్ అనేది సరిపోదు అనేసి. ఇంక ఇది వచ్చేసరికి బయట అనమాట. అంటే మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పెద్ద స్పేస్ అయితే ఉండదు, జస్ట్ మనకి ఒక విండో పెడితే ఎంత స్పేస్ ఉంటుందో సేమ్ అదే ఒక సందులాగా అయితే ఉంటుంది. ముందు ఎటువంటి పెద్ద ఖాళీ అయితే ఏముండదు అనమాట. ఇంకా మనకి చెప్పులు స్టాండ్ పెట్టేస్తే ఇంకొకరు నడవడానికే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి బాల్కనీ రోడ్ సైడ్ వచ్చింది కాబట్టి ఇంకా డోర్ తీసేస్తే మనకి బాగా వ్యూ అనేది బాగుంటుంది. ఇంకా మనకి అంత సన్నగా అనిపించదు అన్నమాట. ఇంకా ఓవరాల్గా హాల్ మొత్తం కూడా ఇలా అయితే ఉంది. పూజది కూడా ఒక సైడ్ వైట్ డోర్, ఒక సైడ్ ఇలా బ్రౌన్ డోర్ అయితే వచ్చింది. ఇంకా దానికి పెయింట్ అయితే వేసింది కాబట్టి ఓపెన్ చేసి పెట్టేసాము. ఇంక ఇది వచ్చేసరికి కీ చైన్స్ తగిలించి హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. ఇంక నేను ఇంకొంచెం చిన్నదైతే చేయమని చెప్పాను, కాకపోతే ఇంకా వాళ్ళు ఆ ఫోటో చూసేసి పెద్దదిగా ఉంది ఈ ఫోటోలో అనేసి అంతే సైజ్ అయితే చేసేసారు. ఓకే, ఆ గోడ కలర్లో మ్యాచ్ అయింది కాబట్టి అలా ఉంచేసాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.